పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడి. ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు వ్రాసిన సువార్త 16 అధ్యాయం 15 వచనంలో నున్నది గాని మత్తయి వ్రాసిన సువార్త 7 అధ్యాయం 6 వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడని ఉన్నది. ఒక వాక్యము మరియొకటికి అడ్డము తగులుచున్నది. ఇదెట్లు? ఎన్నో మారులు బైబిలులో ఇట్లు ద్వంద్వార్థమున్నట్లు వీరు భావిస్తారు. ఎందుకు? ప్రభువు తానొక పర్యాయము చెప్పినది మరొక పర్యాయము రద్దు చేస్తాడా? ఒకవేళ తాను ముందు చెప్పిన సంగతి మరచిపోయి మరొక సమయమున ముందు చెప్పిన దానికి విరుద్ధముగా మాటలాడుతాడేమో. అలాగైతే క్రీస్తులో మనకు వలె లోటుపాటుగా మరొక అనేది ఉన్నదని అనుకుందామా? ఇట్లుంటే ఆయన దైవత్వమేమాయను లేదా మనలో ద్వంద్వముండేది ఇష్టమై మనస్ఫూర్తిగా వేర్వేరుగా బోధించెనని భావిస్తామా? ఇది కూడా దేవుడైన క్రీస్తుకుండ తగిన గుణలక్షణము కాదు. కాబట్టి లేనిపోని మానుష్యమైన భావములు క్రీస్తుకున్నట్లు ఆయన మీద తప్పునారోపించకండి. ఎందుకంటే మీదే చాలా తప్పుగాని క్రీస్తులో వట్టివి లేనేలేవు. ఇది ఖచ్చితం. అందరికీ సువార్త వినబడేది ఆయనకిష్టము గనుక మార్కు వ్రాసిన సువార్త 16 అధ్యాయం 15 వచనంలో సెలవివ్వబడినట్టుగా నమ్మినవారు నిష్పక్షపాతముగా అందరికిని క్రీస్తు సుసమాచారమును వినిపించుట ధర్మమే. అయితే కొందరికి చెప్పగా వారైష్టపడినట్టు చిహ్నములు చూపిరి, లేదా తేటగా మాకీ వాక్యము వద్దని క్రీస్తు వార్తను త్రోసివేసిరి. అప్పుడేమి? క్రీస్తు వార్త పరిశుద్ధమైనది, దానిని త్రోసివేసిన వారు నైజగుణముగా కుక్కలే అని తేలినది. కాబట్టి మత్తయి వ్రాసిన సువార్త 7 అధ్యాయం 6 వచనంలో క్రీస్తు అన్నట్టు అయిష్టముగా నుండేవారికిక బోధించక మానితే మంచిది. వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేది కూడా మంచిది. అయితే మత్తయి వ్రాసిన సువార్త 10 అధ్యాయం 14 వచనంలో క్రీస్తు హెచ్చరించినట్టు సువార్తను తృణీకరించిన వారి మీద మీ పాదధూళి దులిపివేసిపోయేది యుక్తమైనది. అట్టి యుక్తరువు మన క్రీస్తు వలన ఇవ్వబడెను. క్రీస్తు వాక్యమును అనుసరించి ప్రవర్తిస్తే జయమున్నది. పౌలు కొరింథీలో సువార్తను బోధించగా వాడుక చొప్పున యూదులకే ఆరంభమందు బోధించెను గాని వారిలో గొప్పగా కుక్క స్వభావమునకు తగినట్టు నెదురు జరిగితే ఆఖరుకేమి చేసెను? వారిమీద తన బట్ట దులిపి మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని వచించి వారిని విడిచి మత్తయి వ్రాసిన సువార్త 7 అధ్యాయం 6 వచనంలో వ్రాయబడిన చట్టప్రకారము వారి ఎదుట పరిశుద్ధమైనది ఇకను పెట్టక అన్యుల యొద్దకే వెళ్ళెను. ఇది అపోస్తలుల కార్యములు 18 అధ్యాయం 5 మరియు 6 వచనములో వ్రాయబడినది. అయితే ప్రయత్నించకుండా మన బసలలో నిలిచిపోయి పాపాత్ముల మీద వాంచలేక వారందరును కుక్కలును పందులునై ఉన్నారు గనుక వారికి సువార్త చెప్పరాదు. మత్తయిలో క్రీస్తు అనినది ఇదేయంటే చాలా తప్పు. తొలిగా శిరసావహించి మార్కులో క్రీస్తు చెప్పిన ప్రకారం బయలుదేరి ప్రతి ఊరిలో సువార్తలో చేతనైనంత అందరికిని వినిపించవలెను. అయితే వారు వెళ్ళిపోమ్ము వద్దు అని వారు మీద తిరిగితే సరి, అది వేరొక సంగతి. కొంత చూచి కనిపెట్టి వారు వాస్తవముగా వినేవారు కారని తేలితే వారిని విడిచి వేరే వారి యొద్దకు వెళ్ళిపోవచ్చును. మత్తయి వ్రాసిన సువార్త అధ్యాయం 10 వచనం 23 ప్రకారం జన్మసిద్ధముగా మనమందరము కుక్క వంటి వారమే, అపవిత్రులమే, పందులమే, విరోధ భావము గలవారమే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం శాసనము క్రిందనున్న వారమే. అయినను వెంటనే ఫలాని వారిని గూర్చి వారు వినిన పందుల వంటి వారని అయినను కుక్కలని అయినను చెప్పి వారిని విడిచిపెట్టరాదు. సువార్తకు ఆరంభములో గొప్ప శత్రువైన సౌలు అనేవాడు క్రీస్తు సువార్తవాక్యమును క్రీస్తు బిడ్డలను హింసించి తృణీకరించెను గాని తుదకు మార్పు చెంది పూర్వమందు తాను పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుటకు మొదలుపెట్టి అనేకులకు విభ్రాంతి పుట్టించలేదా? కాబట్టి పాపులను ప్రేమించి మిగుల యోర్పుతో క్రీస్తును వారికి చూపండి. వారు రేగిపోయి సువార్తను వాస్తవముగా పెడచెవి పెట్టితే మత్తయి 7వ అధ్యాయం 6వ వచనం ప్రకారము వారిని ఎంచి వారితో మాటలాడక మానవచ్చును. అయినను ప్రార్థించి మరొకసారి వింటారేమోయని కనిపెట్టండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 7వ వచనం సత్యమై ఉన్నది. క్రీస్తు ప్రేమ గొప్ప పని చేయగలదు. ప్రభువు మిమ్మును దీవించుగాక.